I'm in my mom's house. నమస్కారం గురుగారు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మీరు మా ఇంట్లో పాదం మోపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మలగన్న అమ్మ సాక్షాత్తు మీ ఇంటనే వెలసింది. నాదే ఉందమ్మా. రండి స్వామి. జగన్మాత లోకమాత జగదేక మాత పాహిమాం పాహిమాం పాహిమాం. స్వామి రండి. రండి స్వామి. అమ్మా, లలితా పారాయణం అయిందా? అయింది స్వామి. పారాయణం చేసిన వారు
ఈ ఇంటికి సంబంధించిన వారు, అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన వారు ఖడ్గమాల జపం చేసి కుంకుమ పూజ ప్రారంభించండి. శాస్త్రి గారు. అలాగేనమ్మా. అమ్మా, ముత్తైదువులంతా ఇలా 2 వరుసలుగా కూర్చోండి అమ్మా. పూజ ప్రారంభం చేద్దాం. స్వామి, తమ రాశినులు కండి. కూర్చోండి. మీరిలా కూర్చోండి. సారీ. హాయ్ బామా. హాయ్. దుర్గి అమ్మా, పసుపు కుంకాలు అందరికీ. అలాగేనమ్మా. దుర్గి ఇస్తుందిలే అమ్మా. ఓకే. ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాదేవే నమః, ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మే నమః, ఓం మహాగౌర్యాయ నమః, ఓం చండికాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వలోకేశాయ నమః. ఏమిటి ఆలోచిస్తున్నావు? గౌరమ్మని చెయ్యి. గౌరమ్మ అంటే? ఈవిడే గౌరమ్మ. ఓ, పసుపు తీసుకొని ఆ. నీళ్లు పోసుకొని ఇలాగ చెయ్యాలి. ఓకే. సర్వలోక ప్రియాయ నమః, ఓం వాణ్యాయ నమః, ఓం సర్వ విద్యా విదాయ నమః, ఓం పార్వతే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం అనీశాయ నమః, ఓం వింధ్యరాశాయ నమః, ఓం తేజోవతే నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటి సూర్యప్రభాయై నమః, ఓం దేవదేవతాయ నమః, ఓం వగ్ని రూపాయ నమః. కుంకుమ వెయ్యి. ఎక్కడ? ఇక్కడ కాదు పిల్ల, అమ్మవారికి వెయ్యాలి. ఓకే, వేస్తా. అయ్యయ్యో, అలా కాదే పిల్ల, చూపుడు వేలుతో వెయ్యకూడదు. చూడు, మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు కలిపి ఇలా కుంకుమ తీసుకొని మన శాస్త్రి గారు చెప్పిన నామాలతో ఓం శ్రీ మాత్రే నమః అంటూ ఇలా వెయ్యాలి. ఓకే, అవునా? ఇది కరెక్టేనా? ఓకే. ఇలా తీసుకుని పెట్టమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఓం కరళ్యాయ నమః, ఓం కృష్ణపింగళాయ నమః, ఓం బ్రహ్మణాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం రౌద్రాయ నమః, ఓం చందామృతాయ నమః, ఓం జ్యేష్ఠాయ నమః, ఓం ఇంద్రాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాట్స్ యువర్ హస్బెండ్స్ నేమ్? మా వారి పేరా? ఎందుకు? మరి మిమ్మల్ని ఏమని పిలవాలి? బామ్మ అని పిలువు. బామ్మ? కానీ నువ్వు నాకు బామ్మవి కాదు కదా. ఎందుకు కాను? నేను అందరికీ బామ్మనే. నీ బోటి పిల్లలంతా నాకు మనవరాళ్లే. ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ బామ్మ. ఓం శ్రీ మాత్రే నమః. మాత్రే నమః.
జాతర ఎప్పుడు అయిపోతుందేమో కానీ తలనొప్పిగా ఉంది. అసలు ఈ పాటికి హ్యాపీగా సౌరం దగ్గర ఉండాల్సింది. ఏ అమ్మాయిని చూసినా ఇలా అనిపించలేదు. చూసిన క్షణం నుంచి మనసంతా తనే అయిపోయింది. ఏంట్రా ఆ అమ్మాయి వైపు చూస్తున్నావేంటి? ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? తెలీదు, కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చింది నేనే. అసలు ఎంత చెత్త మూడు నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను తెలుసా? అలాంటిది ప్రకాశం బ్యారేజ్ మీద ఆ అమ్మాయిని చూశాను, అంతే. బైక్కి ఆటోమేటిక్గా బ్రేక్స్ పడిపోయాయి. ఎప్పుడు ఆమె వైపు తిరిగానో నాకే తెలీదు. ఎదురుగా ఆమె ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అందంగా కళ్ళు తిప్పుతూ. ఇంతలో మన ఇంటి పేరు వినిపించింది. ఇక ఆలోచించలేదు, నేను తనని తీసుకెళ్తా అన్నాను. తను చనువుగా బైక్ ఎక్కేసింది. ఈ చంద్రగాడి బైక్ నా బైక్ మీద మన ఇంటి దాకా తీసుకొచ్చాను. ఆ 2 నిమిషాలు చాలు బాబాయ్, లైఫ్ అంతా ఇలానే గడిపేయచ్చు. అలాంటిది లైఫ్ లాంగ్ ఆ అమ్మాయిని బైక్ ఎక్కించుకొని తిరిగితే నాకు ఆ అమ్మాయి కావాలి బాబాయ్. ఆ అమ్మాయి దొరికితే లైఫ్ అంతా సెట్. వచ్చిన గంటలోనే వీడి గుండెని రబ్బరు బంతించేసేసింది. నా జీవితాన్ని క్రికెట్ బంతించేసి సిక్సర్లు కొడుతుంది. ఎవరి పిల్ల? ఈ వజ్రపాటింటికి ఈ పిల్లకి ఏంటి సంబంధం? చక్కని తల్లికి చంద్రహారతి, తడుకుల వెలుకుల సూర్యహారతి, సకల జనుల శాశ్వత మంగళహారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీ శ్రీనిలయ గిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. బామ్మ, మా అమ్మ కూడా ఫ్రైడే ఫ్రైడే ఇలాగే పాడుతుంది. ఓ ఐ సీ. అమ్మా అందరూ లేచి ఆరతి తీసుకోండి. అందరూ 2 నిమిషాలు భక్తితో అమ్మవారికి దండం పెట్టుకొని తమ తమ మనసులోని కోరికలను ఆమెకు విన్నవించుకోండి. అమ్మా, అమ్మగా నేను ఓడిపోయాను, కానీ ఈ ఇంటి పెద్దగా బాధ్యతలని నిర్వహించే శక్తి నాకివ్వు తల్లి. నన్ను ఈ ఇంటి మహారాణిని చేయి తల్లి. నీకింతకంటే 100 రెట్లు వైభవంగా ఉత్సవం చేయిస్తాను. ఈ ఇంట్లో నాకు చాలా అన్యాయాలు జరిగాయి తల్లి. నన్ను నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి. అమ్మా, నువ్వు మామ్స్ అందరికీ మామ్ అని అమ్మ చెప్పింది.
నీకు మా అందరి గురించి తెలుసు కదా. నా ప్లాన్ చెప్తాను విను. నేను అమ్మ కోసమే వచ్చాను. అమ్మమ్మ వాళ్ళందరినీ అమెరికా తీసుకుని వెళ్ళి మా అమ్మ ముందు నుంచో పెడతాను. అప్పుడు అమ్మ బాగా అయిపోతుంది. మరి నాకు హెల్ప్ చేస్తావా? ప్లీజ్ ప్లీజ్, బ్లెస్ మీ, బ్లెస్ మీ. నువ్వు చాలా అందంగా ఉన్నావు. మమ్మీ, అమ్మ పూజ మధ్యలో పద. అమ్మా, ముందు ఏసే ఏసే. అబ్బబ్బబ్బా, ఆ ఫోన్ ఇటివ్వు. అయ్యో, మధ్యవర్తి మిస్డ్ కాల్. అమ్మవారికి ఇలా ముక్కేనా లేదో అప్పుడే నా కోరిక నెరవేరుస్తున్నట్టుంది. ఉండు, నేనే చేస్తాను. హలో అన్నయ్య గారు, ఫోన్ చేశారా? నేను ఫోన్ దగ్గర లేనండి. అదే ఏదో పూజ ఉంటేను. మళ్ళీ చేయమంటారమ్మా, పనిలో ఉన్నట్టున్నారు. భలే వారన్నయ్య గారు, నాకు ఇదే ముఖ్యమైన పని. ఇక్కడంతా సంతలా ఉంది. అందరికి చాకరీ చేయమంటారని మెల్లగా పక్కకొచ్చేసా. ఇంకా ఎన్నాళ్ళు మీరు ఆ అమెరికా సంబంధం ఓకే చేయటం, నా కోడలి ఇంట్లోకి రావడం, మేమిద్దరం కలిసి ఈ ఇంటిని కాట ఆడించేయడం. ఏమంటుంది నా కాబోయే కోడలు? పేరేదో అన్నారు, సామాన్య కదా? హలో హలో అన్నయ్య గారు. హలో హలో, మీ వాయిస్ కట్ అవుతుందండి. ఆమె పేరు సామాన్యనే. ఇండియాకి వస్తుంది రేపు. ఆమెకు పరీక్షలంట. ఏంటి, రేపు వస్తుందా మా విజయవాడకి? మరింత నెమ్మదిగా చెప్తారేంటండి బాబు? అమెరికా నుంచి వస్తుందా? నేను స్టేషన్ కి కారు పంపిస్తాను, మా ఇంటికి వచ్చేయమనండి. మా ఇంట్లో కొన్ని రోజులు ఉంటుంది. సూర్యకి చేరువైనట్టుంటుంది. అలాగే మా ఇంట్లో వాళ్ళకు కూడా. మొహం చూడు ఎలా జిడ్డు కారిపోతుందో. వెళ్ళి కడుక్కోపో. బూటీ అండ్ లవ్లీ ఏదో ఉంటుందిగా, అది రాసుకోవచ్చుగా. పనిలో పడి పని మనిషిలా తయారయ్యో. పనేదో పై పైన చేసుకోవాలి గాని మరీ ఇంతెందుకో. అయినా నీకెన్నోసార్లు చెప్పాను, జుట్టింత నున్నగా దువ్వద్దు, చక్కగా నుదురు మీద పడేలా సర్దుకో అని. వింటేనా? జై జై జగదంబ. జై జగదంబ. అమ్మా, ఇక్కడికి వచ్చిన వారందరికీ పసుపు కుంకుమలు తాంబూలాలు ఇప్పించండి. ఆ తరువాత గురువు గారి ప్రవచనం ఉంటుంది. అలాగే శాస్త్రి గారు. రాజశ్రీ, జయంతి, వీళ్ళిద్దరెక్కడా? అమ్మా, అది సరే, బానే ఉంది. నేను వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొస్తాను. మీరు గురువు గారికి ఏం కావాలో చూసుకోండి. ముచ్చు మొహానికి ముంగుర్లే అందమని. రాజశ్రీ, అత్తయ్య, ఏమిటి, ఏం జరుగుతుంది ఇక్కడ? పద్మని రిపేర్ చెయ్యడానికి. రిఫ్రెష్. సర్లే, బయటికి రండి. అత్తయ్య, సూర్య హైదరాబాద్ నుంచి వచ్చాడు కదా, ఏవైనా చెప్పాడా? లేదమ్మా, నేనే వాడితో ఇంకా ఏ విషయం మాట్లాడలేదు. సమయం సరైనది కాదు. ఈ ఉత్సవాలు అవి జరుగుతున్నాయి కదా, ఇవన్నీ అయ్యాక ఈ విషయం గురించి వాడిని కనుక్కుంటాను. సరేనా? ఇంకా మీరు ఇదంతా తొందరగా కానిచ్చి బయటికి రండి. అలాగే అత్తయ్య. కబుర్లకి కూతుళ్ళు, పనులకి కోడళ్ళు. పద పదవే. హలో అన్నయ్య. హలో. ఓసేయ్, నా కాబోయే కోడలు వస్తుంది. అమెరికా నుంచి అమ్మాయిని రాని ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళని మన వైపు
ఒప్పుకునేలా చేస్తాను. ఇకప్పటి నుంచి మనదే రాజ్యం, మనదే ఈ సామ్రాజ్యం. జయంతి, కింద అమ్మవారు కొలువై ఉంటే మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నట్టు? ఆ, అది అత్తయ్య గారు, లీలావతికి కొంచెం నీరసంగా అనిపిస్తుంటేను. కింద ముత్తైదువులు వచ్చారు, వాళ్ళకి పసుపు కుంకుమలు చూసుకోండి. పదవే. అవును, పసుపు కుంకుమలు ఇవ్వడానికి ఆ ఫోన్ ఎందుకు? నీకు ఫోన్ ఎందుకే? పద.